ధనుస్సు రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. వీరు భూములు కొనుగోలు చేస్తారు, ఇళ్ళు కొనుగోలు చేస్తారు, పాత ఇళ్ళుని సరి చేసుకోగలుగుతారు, గృహ నిర్మాణాలు ఆగిపోయిన వాటినన్నింటినీ ముందుకు సాగించగలుగుతారు, విల్లాలు కొనుగోలు చేయడం జరుగుతుంది, కొత్త కొత్త వ్యాపారాలకి పెట్టుబడి పెట్టాలనేటువంటి ఆలోచన వస్తుంది, అధికమైన ధనాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచనలు పెరుగుతాయి, పెద్దల యొక్క సలహాలని తీసుకొని ముందుకు సాగడం జరుగుతుంది, బ్యాంక్ మేనేజర్లతో కూడా కలిసి ముందుకు సాగుతారు. గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి ప్రమోషన్స్ వస్తాయి, అధికారులకి ఇంకా పై అధికారులతోటి మన్ననలు పొందగలుగుతారు, ఒక ఉన్నత స్థానాన్ని అధిరోహించగలుగుతారు ఈ ధనుస్సు రాశి వారు ఈ ఆగస్టు మాసంలో. ఆర్థిక పరంగా మంచి లాభాలు ఉంటాయి, ఆర్థిక పరంగా ఎదుగుదల ఉంటుంది, అలాగే పొదుపుగా కూడా ఉంటారు ఈ ధనుస్సు రాశి వారు ఈ ఆగస్టు మాసంలో. విద్యార్థులకు చదువులో ఉన్నత స్థితిని సాధిస్తారు. వీరు అనుకున్న దానికన్నా ఇంకా ఒక మెట్టు పైకి ఎదగగలుగుతారు. వీరు కోర్టు కేసులకు సంబంధించినటువంటి కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి కూడా ఈ వాయిదాతో చివరి వాయిదాగా మీకు మంచి విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి గుర్తింపు వస్తుంది సమాజంలో. అలాగే రాజకీయ రంగంలో రాజకీయ నాయకులతో కూడా మంచి స్నేహభావాలు ఏర్పడతాయి ఈ రాజకీయ నాయకులకి ఈ ధనుస్సు రాశి వారికి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం కూడా ఉంటుంది ఈ ధనుస్సు రాశి వారికి. ప్రేమించిన వారితో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి, అయినప్పటికీ ఒకరికొకరు సర్దుకుపోవడం కూడా జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశంగా ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో సంతానం లేని వారికి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతానపరంగా చాలా బాగుంటుంది ఈ ఆగస్టు మాసంలో. తల్లిదండ్రులు తమ పిల్లల్ని విదేశాలకు పంపించి చదివించాలి అనుకునేటువంటి కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది. పిల్లలు కూడా తప్పకుండా తల్లిదండ్రులకి సహకరిస్తారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు విదేశాలకు వెళ్ళడానికి తప్పకుండా ఆర్థిక పరంగా అన్ని విధాలుగా సహకరించడం జరుగుతుంది. అప్పులన్నీ కూడా కొంత భాగం వరకు తీర్చుకోగలుగుతారు ఈ ధనుస్సు రాశి వారు ఈ ఆగస్టు మాసంలో. అలాగే ఈ మాసంలో కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ సరి అయిన సమయానికి ఆహారాన్ని భుజించడం వల్ల మరలా మీ ఆరోగ్యాన్ని పుంజుకోగలుగుతారు. వివాహ విషయంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి, పురుషులకు కానీ స్త్రీలకు కానీ. స్త్రీల మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి సమాజంలో. కాబట్టి స్త్రీలతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి ఈ ధనుస్సు రాశి వారు. బంధువర్గం వారితో సంబంధాలు ఏర్పడతాయి, బంధువర్గం వారితో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా ఏర్పడతాయి. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించేటువంటి యోగం ఉంది ఈ ధనుస్సు రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో. ఈ ధనుస్సు రాశి వారు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం ఈశ్వరుడికి ప్రదోషకాలంలో అభిషేకం చేయించండి, దుర్గామాతను దర్శించండి, గణపతికి ఉండ్రాలు నైవేద్యంగా పెట్టి పిల్లలందరికీ పంచడం వల్ల ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు, ఉద్యోగపరంగా మంచి గొప్ప స్థానాన్ని అధిరోహించగలుగుతారు.